ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చేటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత ప్రధానమంత్రి గారు రేపు వస్తున్న సందర్భంగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం. భారతదేశ రాజకీయాల్లో 2014 తర్వాత అనేక అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒక మేలైనటువంటి ప్రపంచానికి అనుసంధానం చేసేటువంటి ఒక విమానాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం, దాన్ని వేగవంతమైన అభివృద్ధితో పనులు పూర్తి చేసినటువంటి భారత ప్రభుత్వానికి, విమానాశ్రయ మంత్రిత్వ శాఖకు, నరేంద్ర మోడీ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి సహకారం అందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపు ఈ యొక్క విమానాశ్రయం ప్రారంభం తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన విషయంలో బీజేపీ, నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మరొకసారి నిరూపించుకుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన అభివృద్ధిలో భారత ప్రభుత్వం అనుసంధానంగా ఉంది. అనేక రకాలైనటువంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా, విమానయాన పరంగా, రహదారుల పరంగా, అదేవిధంగా పోలవరం లాంటి ప్రాజెక్టులతో భారత ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తుంది. ఈ సందర్భంగా మరొకసారి భారత ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతూ, చెప్పిన మాట చెప్పిన సమయానికి చేసేటువంటి ఒక ప్రభుత్వంగా ఎన్డీఏ, బీజేపీ ఈరోజు నిరూపించుకుందని తెలియజేసుకుంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ ఉన్నాను.